కరెంట్ ఉందా? ఎంతసేపే కరెంట్ బే? మళ్ళీ ఏం చేస్తారు ఇంట్లో బయట గాలి కంటరా? నాకు తెలిసి ప్రపంచంలోనే ఇంత దరిద్రమైన ఏరియా నేను యాడ్ చేయలే. నిమిషం తీయడము మళ్ళీ కరెంట్ తీయడము, నిమిషం కరెంట్ తీయడము తీయడము. ఫారెస్ట్ ఎక్కించి తన్ను మొగాని తన్ను బ్లడ్ గారిని ముక్కలో చెవుల్లో నుంచి ఈ పక్క కూర్చున్నా తెలిసి దిస్తాను. నువ్వు ముత్తుకొని తాగుతున్నా తెలివి. ఈ నాయలు కొంప ఇండ్ల కాడికి అడుగు పెట్టేగలేనమ్మ ఫోన్లు పెట్టేస్తారు. నీకెప్పుడు ఫోన్లే? అయ్యో నిన్న కూడా ఫోన్లు సీఎం అన్న కాకపోతే స్టూడియో కాడికి పోయినాను. ఏది రోతవరాలు ఎవడైనా పెళ్ళికో శవానికో లేదా పిల్లోడు పుడితేనో లేకపోతే ఏదైనా ఫంక్షన్లకో యాదో దానికి తగలెడతారు కెమెరాలు ఇచ్చి వీడియోలు దిమ్మని. ఇక శోభనానికి ఎవడు దిమ్మంటారు నాకు అర్థం కాలే. నాకు అర్థం కాలే. మీరు రెడీ అవుతారు, తీపించుకునే వాళ్ళు రెడీ అవుతారు, తీసే వాళ్ళు ఆడ దొరుకుతారు. నా అన్ని పనులకి లెక్క గుమరిస్తే ఎవడే ఒప్పుకోడు. కొన్ని పనులకి నిజాయితీగా కొంతమంది ఫిక్స్ అయింటారు. ఎంత డబ్బులు ఇచ్చినా కూడా మేము ఆ పని చేయమని కూర్చొని రకాలు ఉంటారు. దాంట్లో నేను మొదటి రకము. ఒకవేళ డబ్బులు వస్తాయంటే ఏ దానికైనా దిగజారే రకాలు ఇంకో కొంతమంది ఉంటారు, వాళ్ళు రెండో రకము. నా శోభనం దీనిలో వీడియో అంటే అది చూసేకి బాగుండదు, చేసే వాళ్ళకి బాగుండదు. నువ్వు అర్థం చేసుకున్నది. హలో ఈ టయానికే చూడు ఛార్జింగ్ అయిపోతుంది. కరెంట్ కూడా లేదు కదా ఛార్జింగ్ పెట్టేకి. లేదు శోభనం వీడియో తీయాలంట. శోభనం వీడియో షూటింగ్ అంట. డబ్బులు కుమ్మరేస్తారా? డబ్బులు కుమ్మరిలే, డబ్బులు ఇస్తాము. ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే చూడండి చెప్తే పిల్లలు తీసేవాళ్ళు ఉంటారు, లేదా యాదో ఫంక్షన్లు తీసేవాళ్ళు ఉంటారు. చచ్చిపోయిన వాళ్ళని తీస్తారేమో. శోభనకి తీయడం ఏంది నాకు అర్థం కాలే. నేను అదే చెప్పింది. శోభనం తీయకూడదు, డబ్బులు ఇస్తే తీస్తాం. మళ్ళీ ఆపంగా మళ్ళీ కొత్త వాళ్ళకి ఇంకా కెమెరా యాడ్ ఆపరేట్ చేసేకి వస్తుందంటే బటన్ నొక్కితే చాలంట. బటన్ నొక్కిస్తాడంట, మళ్ళీ వచ్చి వెనక్కి ఇస్తే చాలంట. మనకు తెలిసిందే బటన్ నొక్కి. యా బటన్ నొక్కేది? మామూలు రెడ్ బటన్. రెడ్ ఏంది రే టైం బాంబు వెలుస్తున్నావు రెడ్ బటన్ నొక్కి నువ్వు? లేదేమన్నా ఇంటికి ఏమైనా మోటార్ వేసేది రెడ్ గ్రీన్ కలర్ బటన్లు అనుకుంటున్నావా? రెడ్ నొక్కుతా అయిపోయి అంటాను. నీకు ఏ గుడ్డు తెలియదు, గుడ్డు తెలియనట్లుండు. అయినా దీంట్లోకి ఎందుకు చెప్తున్నావు నాకు తెలుసు అని? అంటే డబ్బులు ఏం డబ్బులు మాట్లాడు ఫస్ట్. ఏది డబ్బులు? నేను ఇప్పుడు చెప్పినా మొదటి రకం నా వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా ఇట్లా పనులు చేయరని. నువ్వు రెండో రకమనే ఇట్లా పనులకి నేను పంపించి నాకు చెడ్డ పేరు వచ్చి నాకు మర్యాదలు పెద్ద అట్లా చేయొద్దు. అవి తీయాలంటే బాగుండదు. ఎందుకంటే ఆ కార్యక్రమం జరిగేటప్పుడు నిగ్రహంగా ఉండాలా. కొద్దిగా అసహ్యం వేసినా కూడా తట్టుకోవాలా. వీడియో ఎక్కడే కానీ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా షూట్ చేయాలి. బిట్లు తీయడం నేను ఫస్ట్. బిట్లు తీయడంలో కాదు, బిట్లు చూడడంలో ఉంటాయి నీవి కథలు. తీయడంలో అంటే అప్పుడే దానిలోకి కూడా దిగేసినావా? మళ్ళీ ఇంకేమే అదే నీ టైప్ ఎవడో వీడియో వచ్చిందని చెప్పి నీదేనేమో చూడది. ఏమన్నా రిలీజ్ అయినాయేమో నీవి. నావి కాదు, నేను తీస్తాను. దీంట్లో ఏమి నీకు అసలు ఏం తెలియదు. అది చాలా మర్యాదలతో కూడుకున్న పని. కొద్ది పొరపాటు ఏమైనా కూడా ఏదైనా ఒక బిట్టు మిస్ అయిపోయినా మిస్ చేసుకుంటాడా? జిప్పు తీసేది ఉంటుంది, లేకపోతే యావేమో డ్రెస్ ఇప్పేది ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అవన్నీ నువ్వు షూట్ చేసుకుంటా కూర్చోవాలంటే కాదు, నీ పనికి రాదు. నువ్వు ఇది ఇడిచిపెట్టు. నేను నిబ్రంగా ఉంటా, నిబ్రంగా చూస్తా, నేను బాగా చూస్తా అన్ని చేస్తా. ఆడేవుడు ఇబ్రాహిం నీ ఫ్రెండా? నేను మళ్ళీ ఎందుకు ఇబ్రాహిం అంటాను? అంటే నాకు నేను నిబ్బరంగా ఉంటా అంటానావా? నిబ్బాగా లెక్క ఉండుకుంటే చాలులే కానీ అవన్నీ పక్కన వద్దు. నీకు మాట్లాడినా మర్యాద పోదునా? నేను ఉన్నానా? సరే ఉన్నాడే నా మర్యాద ఎప్పుడో పోయిందని అని అర్థం. మళ్ళీ కొత్తగా పోదేంది? నీ వేరేది కావాలో చెప్పి వేరేదని పని చెప్తా. మంచి సింపుల్ గా అట్లా పోయా. పెళ్లి ఫంక్షన్ లో ఊరికి అట్లా పోయేసి వస్తావా? ఫుడ్ కరెక్ట్ పెడతారు లేదని అంటే నీకు పెళ్లి వేస్ట్. శ్రీమంతం పోయి సఫ్ షూటింగ్ కి నీకు పెళ్ళి ఏమొద్దు, షావులు వద్దు, ఏమొద్దు. నీకు సోనే సోనే కాల భలే ఉంటుంది. సరే నువ్వు ఏంది భలే ఉంటుంది అంటే తీసే ఆ రోత నీకెట్లా నచ్చుతుంది? ఏం నచ్చదు? ఎవడు మొగోలు కన్నా నచ్చదా? ఏమి నన్ను ఏమే
వాడు నాకు అదే అన్నాడు అని ఇవి తీసే కూడా ఇష్టపడే నాయలు ఉంటారు అని. నేను ఇష్టపడతాను ఏమనుకో. నువ్వు కష్టం చేస్తావా? ఖచ్చితంగా 100% బాగా తీస్తా. ఎట్లా ఈడ కావచ్చుంటే ఈడ అట్లా చేతితో తీసేయాలి. బటన్ నొక్కిస్తారు, ఇక్కడ తలకాయకి ఈడేస్తారు. కెమెరా ఇడంతా నీకు తలకి, కెమెరా ఇడంతా నీకు తలకి. స్పారీ టెక్నాలజీ మామూలుగా కాదు ఇప్పుడు. అవన్నీ పోయినాయి పట్టుకొని తిరిగేది. నువ్వు తీయల్లా మిస్ కావడు. మళ్ళా నేను తినేపోతాను, నీళ్ళు తాగేపోతాను, నాకు కొద్ది టైం పాస్ అయ్యి పక్కన పోతాను. సమయంలో ఎవడని పోతాడా నువ్వు? పోతే ప్రాబ్లం అవుతుంది. ఫోన్ కూడా అసలు నాకు రావు కూడా అట్లా. ఫోన్ కూడా అసలు నాకు రావు కూడా అట్లా. చెప్పు తీస్తానే షూట్ పడాలా. నువ్వు తలకాయతోనే ఆపరేట్ చేసుకోవచ్చు ఇట్లా. అర్థమైందా? ఇప్పుడు నీకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళ వ్యక్తి మీద ఒట్టేసుకో. ఎందుకంటే నాకు మళ్ళీ చెడ్డ పేరు రాకూడదు. చేయగలవు చేయలేదు అదే ఒట్టేసుకొని చెప్పు. చేస్తా చెప్పు. ఏ నువ్వు చేసేవాడిని ఒట్టేసుకో. నీ మీద నా మీద ఒట్టేసి అసలు పంపిను. నీ మీద అసలుకి నువ్వు బతికినా వేస్ట్ అని చెప్పి నీకు కూడా తెలుసు. నా చెప్పు. నాకు నచ్చిన మీద మా ముత్తాత నేనంటే ఇష్టము. నేను ముత్తాత అంటే నాకు ఇష్టం. ముత్తాత నువ్వు ఇష్టం ఉండవులే. మీ ముత్తాత నేను ఎప్పుడు చూసింటాడు నేను ఇష్టపడే. ఒకవేళ ఉన్నిన్నా కూడా నేను ఇష్టపడ్డది నాకు తెలుసు. ఒకవేళ ఉన్నిన్నా కూడా నేను ఇష్టపడ్డది నాకు తెలుసు. నువ్వు ఇష్టపడినావేమో ఆ దగ్గర దుడ్లు ఏమైనా కొట్టేసింటావు ఏనా పొద్దున్న లెక్కలు ఏమన్నా అట్లాంటివన్నీ వద్దులేనా గతంలే. మా ముత్తాత సచ్చిగట్టే ముత్తాత మీద ఒట్టు. నేను ఆడ ఖచ్చితంగా ఏ బిట్టు మిస్ కాకుండా వీడియో తీస్తాను. అది కూర్చునేదైనా పనుకోనేదైనా నేను మిస్ కాకుండా వాళ్ళ చేతికి అప్పు చెప్తా. అది టైమింగ్ చూసుకో. పొద్దున 7 గంటలకు పోతే నీ టిఫిన్ పెడతా స్టార్టింగ్. వేరే వాళ్ళు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి పోతారు. 7 గంటలకే. పెద్ద పెద్ద మొగోళ్ళని చూస్తావు నువ్వు ఇప్పుడు. మళ్ళా ముందుకు తెలుసుకో. ఇప్పుడు చూడు ఎంత పెద్ద పెద్ద పోటు మొగోళ్ళు వస్తారో. రిబ్బన్ కటింగ్ చేసి పోతారు. అంటే రిబ్బన్ కటింగ్ చేసేసి అసలు వెళ్ళిపోతానే. ఎంజాయ్ వేరునా. నువ్వు బటన్ ఆన్ చేసుకొని లోపల కూర్చుంటావా. లోపల కూడా వాడు వస్తాడు, వాడు జిప్పు తిస్తాడు. నువ్వు వీడియో షూట్ చేయి. ఓకే తల ఇట్లా వాడు ముందరవి ఇట్లా అంటాడు చెయ్యి. ఓకే తల ఇట్లా వాడు ముందరవి ఇట్లా అంటాడు. మళ్ళీ ఆయమ్మ ముందరకి ఇమ్మ ముందర ఏం లే చెప్పేది. నువ్వు ఒకడు బాత్రూమ్ 1 పోయో 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటారు. 2 అంటే 20 రూపీస్ తీసుకుంటారు. ఇట్లా టికెట్ల ప్రకారం వస్తా అంటారు. నువ్వు బ్లాక్ ఏ బ్లాక్ బి 2 సైడ్లు నువ్వు కవర్ చేసుకుంటా కూర్చోవాలా సెంటర్ లో కూర్చొని. బ్లాక్ ఏ అంటే ఎంతమంది పోతారు అది ఏం లార్జ్ అదేమన్నా. లార్జ్ ఎందుకు ఏందిరా చిల్లరగా ఏది అర్థం చేసుకుంటాను నువ్వు ఏది మాట్లాడుతున్నావు. ఫస్ట్ బ్లాక్ ఏ అంటే జిప్పు తీసేది వీడియో. బ్లాక్ బి అంటే ప్యాంట్ తీసేది ఉంటది. బ్లాక్ ఏ బ్లాక్ బి మధ్యలో కూర్చొని తీసుకుంటా అన్ని తీసుకుంటున్నాను. నువ్వు బ్లాక్ లేకి ఎవడు వచ్చినా కూడా తొంగి చూసుకుంటా వీడియో. బ్లాక్ బి లేకి వస్తే కింద కొంగి తీసేది బ్లాక్ బి. ఎంతమంది వస్తారు? పాస్ బేసిక్ బ్లాక్ ఏలో వస్తారు. బాత్రూమ్ కూర్చుకునేకి బ్లాక్ బి లేకి వస్తారు. పాస్ పోస్తారు కూర్చొని బాత్రూమ్ నీకేమన్నా అర్థమైతుందా? ఏమన్నా ముండ ముఖం వేసుకొని నువ్వు చెప్పు. ఇంతవరకు చెప్తాను అర్థం కాలేదా? తలకాయ తిరుగుతుందా? ఇంతసేపు చేతి మొత్తుకుంటా నేను చెప్పలేదా సోహానని? చెప్పలేదా సోహానని? శోభనం కదా. ఏం శోభనము నీదుందే? నువ్వేమైనా చేసుకుంటాను. శోభాన్ శోభనంగా శోభాన్ టాయిలెట్ శోభాన్ సులభ్ కాంప్లెక్స్ అని టైప్ లో బాత్రూమ్లు పెడతారు. శోభాన్ టాయిలెట్ శోభాన్ సులభ్ కాంప్లెక్స్ అని టైప్ లో బాత్రూమ్లు పెడతారు. నువ్వు టికెట్ తీసుకొని వచ్చే వాళ్ళందరివి బ్లాక్ ఏ జిప్పు తీసేదంటే పాస్ పోతే జిప్పు తీసే. నువ్వు తొంగి ఏం చెప్పినా ఇంతవరకు కెమెరా వాటర్ ప్రూఫ్ నీకు గ్లాసెస్ ఇస్తారు. వాటర్ స్విమ్మింగ్ పూల్ గ్లాసెస్. కెమెరా వాటర్ ప్రూఫ్ నీకు గ్లాసెస్ ఇస్తారు. వాటర్ స్విమ్మింగ్ పూల్ గ్లాసెస్. నీకు అద్దాలు కళ్ళే పోకుండా ఇస్తారు. అర్థమైందా? పైప్ ఒకటి ఇస్తారు గాలి పీల్చుకునేది. నీకు ఎట్లుంటది అంటే వాడు వచ్చిన ఎగరవా మళ్ళీ వాడు పోస్తాడే నువ్వు కెమెరా ఇట్లా ముందర కొంగుతే పడవా. కెమెరా ఇట్లా ముందర కొంగుతే పడవా. అది పడినప్పుడే నీ కళ్ళలే పోగుడు నోట్లే పోకూడదు అని చెప్పి కళ్ళలే బాత్రూమ్ అని చెప్పకుండా ఇంతకుముందు నేను ఏదో ఊహించుకొని ఏందో మళ్ళా
శోభ్రమని కూడా మళ్ళా కళ్ళ గీయడం లేదా స్విమ్మింగ్ పూల్ వద్దాలో నీళ్ళు పడకుండా కెమెరా వాటర్ రూఫ్ నీకు నోట్లోకి అది పైప్ ఇస్తారు ఇట్లా లోపలికే బ్లాక్ ఏ అయిపోయింది నీకు ఇప్పుడు బ్లాక్ ఏ అయిపోయింది ఇప్పుడు బ్లాక్ బి ఇంట్రెస్ట్ బ్లాక్ బి ఏం లేదు నీకు కింద గ్యాప్ ఉంటుంది పైన గ్యాప్ ఉంటుంది నువ్వు తలగా కింద పెట్టి చూడ్డావు పైకి ఎక్కి ఇట్లా కింద చూడ్డావు పొడుగుందా జొమ్ముకుందా సన్నగుందా అవి చూసాకేమన్నా మాట్లాడుతున్నావు నీకు లేదేమన్నా నీకు పొద్దున టిఫిన్ బయట పెట్టిస్తానా లోపల పోతారా మధ్యాహ్నం నీకు బిర్యానీ 7 అప్ అర్థమైందా ఎవడైనా బాత్రూమ్ లో కూడి తెచ్చుతాడా నీకోటి నీకు అడే పని ఉండదు కెమెరా ఇడు ఉంటది నువ్వు తినుకుంటేనే పని చేయొచ్చు తినుకుంటేనే ఇట్లా మొగం ఇట్లా పెట్ట మళ్ళా కింద తలకాయ పెట్టి చూస్తావా బ్లాక్ బీలో ఏమన్నా నువ్వు తింటా అంటావు 7 అప్ ఇప్పుడు 7 అప్ నీకు ఇచ్చే తాగే కాదు అప్పుడప్పుడు మోహం కడుక్కునేకి నీకు టేస్ట్ నెక్స్ట్ బ్లాక్ బి నీకు టిష్యూ పేపర్లు ఇస్తారు అన్ని ఇస్తారు తుడుచుకునేకి ఈ 2 షూట్ చేస్తా ఉండు ఇవన్నీ షూట్ చేసినాక రాత్రి 9 గంటలకి నీ కోసం స్పెషల్ గా అపాయింట్మెంట్ ఆడ వేరే వాళ్ళని అరేంజ్ చేసిన 3 పెద్ద మనుషులు వచ్చి బాత్రూమ్ కూర్చుంటాంటారు మీకు మధ్యలో పెద్దది మండిది మన ప్లేట్ ఉండే అది పెట్టి 4 తింటారు భోజనం చేసుకుంటా ఈ ప్రపంచంలో ఎక్కడ చూడ నీకు ఇచ్చిన 2 లీటర్స్ బాటిల్లో మిగిలి ఉంటది కదా సగము ఆ సగము వాళ్ళకి అడుగుతావు ఈ ప్రపంచంలో నేను అసలు ఎవరు చూసినట్లా ఆ పనులు మిగిలింది ఏం చేసేకి అది కూడా ఇంటికి తీసుకోదామనే ఎట్లా తీసుకొస్తాను నువ్వు నీకు బిర్యానీ వండేది కూడా దాంట్లోనే ఆడే వండుతారు బాత్రూమ్ లో ఇంత కలిసలేము నువ్వు నీకు ఇంకా ఏం చెప్పాలబ్బా సరే కనుక్కొని నువ్వు మీ ముత్తాత మీద ఒట్టేసినప్పుడు నీకు అనిపించలేదు చెప్తాను కొడతా నా కొడుకు నీ ముత్తాత మీద ఒట్టెందుకు వేసినావు ఇప్పుడు ఆయప్ప ఏమి ఆయప్ప మీద ఎందుకు వేసినావు ఆయప్ప నీకు ఎటు లెక్కలేక లేదు అందుకు ఒట్టేసినావు నేను కనుక్కోలేంత తిక్కునా కొడుకు కాదు నేను మూసుకొని ఒక రోజు 12 గంటలు పని చేస్తే నీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఏంది రిజల్ట్ వస్తుంది బొంగులు వస్తుంది పోతుంది పోతాడా నీకు ముక్కులేకి కవర్లు చెక్కుతామా స్మెల్ రాకుండా నీకు స్పెషల్ డ్రెస్ నీకు చిన్న కట్ జెడ్ ఇచ్చి నీకు పైన బనీన్ హాఫ్ బనీన్ ఇచ్చి నీకు దాంట్లో పేస్ట్ బ్రష్ ఏమి వచ్చిన వాళ్ళు పళ్ళు దిక్కేకి ఉండు బాత్రూమ్ బ్రష్ నీకు అసలు నీకు లేదా డబ్బులు సంపాదించే నేను అప్పుడన్నా ఎంత నీచమైన పనులు చేసేకి 2వ రకం ఉంటారేమో నేను మొదటి రకం నేను చేయనన్నా అదే నా బుద్ధి నేనంత తెలివి తక్కువ నా కూడా చెప్పుతో పొల కొట్టుకోవాలా ఏమి అసలు నీతో మాట్లాడింది అనుకో నేనేదో డబ్బులు నేనేదో నువ్వు వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు నీకు ముద్దు కూడా పెట్టిపోతారు గనకనేమని చేసి నన్ను ఏమన్నా దాటాడు కావంతుకు నాడులు ఉంటున్నట్టున్నారు రకరకాల వాళ్ళు వస్తారు కొంతమంది నేను వాడుకోనైనా డబ్బులు ఇవ్వచ్చు అంటే బాత్రూమ్ కడిగేకో నాకు ఇంకొక మాటలు మాట్లాడాలనుకున్నా మర్యాద చెడిపోతుందా ఏం ఎట్లా కనబడతాను వాళ్ళకి నేను అవురా నీకు స్విమ్మింగ్ పూల్ గ్లాసెస్ వద్దా ఆక్సిజన్ సిలిండర్ వద్దా నీకు వాటర్ ప్రూఫ్ తీస్తా క్యాప్ కూడా ఇస్తాను కదా సముద్రంలో అన్న గాలాడుతా దాంట్లో గాలాడదు నువ్వు బాత్రూమ్ లో దిగల్లా పోతా భూప్రార్థి నీకు కిస్ ఇచ్చి బతికిచ్చే వాళ్ళు దొమ్మలు కొట్టి తెలుసా చిల్లర నీకు అర్థం కాదు ఇప్పుడు ఏం అప్పకి ఏం చెప్పాలా చెప్పు చెప్పు నా కొడుకు నువ్వు ఊరికే బయటకు వచ్చి నాకే క్రియేటివిటీ అంతా ఎవరినో సెట్ చేసుకున్నాడు అసలు ఉన్నాడే తప్పులే నువ్వు టవాల్ వేసుకొని తిరుగుతావు లోపల ఏదైనా వేసుకొని తిరుగుతా ఆ టవాల్ రోజు తీసేస్తావు ఏడా నువ్వు పోయేసు
ఎవడు పోతాడు నువ్వు పోవా? నా మర్యాద ఏం కల్లా? నా మర్యాద నిలబెడతానంటే రేపు అయిపోయి ఆడిపోని మరదంతా శ్రీశైలమోని. ఇప్పుడు ఆడిపోతావు నువ్వు పిలిచేస్తానన్నా ఇంకోసారి మాట్లాడుతు ఇంకోసారి ఫోన్ చేసి బయట తిన్నావు గూబలులే ఏ రాలేమన్నా వస్తానాలే ఉండప్ప ఓటు రా అని ఉరికెత్తు ఉరుకు పా